ఇక ఎవరి అంచనాలు వారికున్నాయి. తమదే గెలుపంటే తమదే అంటున్నాయి ప్రధాన పార్టీలు. అయితే తెలంగాణ రాజకీయాలపై ఏపీ ఎన్నికల ప్రభావం బాగానే కనిపిస్తోంది. కేసీఆర్ మాత్రం మళ్ళీ జగనే గెలవాలని కోరుకుంటున్నారు. ఇంతకీ జగన్ గెలుపును కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారు? న్యూస్ 360 స్పెషల్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 5 నెలల తరువాత ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2018-19లోనూ ఇలానే జరిగాయి. అప్పటి ఫలితాలు తెలిసిందే. ఇక కొన్ని నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందని చాలా విశ్లేషణలు జరిగాయి. ఇక ఏపీ ఎన్నికల ప్రభావం తెలంగాణపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ గెలుపును మరోసారి కేసీఆర్ కోరుకుంటున్నారనేది స్పష్టం. ఇక చంద్రబాబు గెలుపును సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కొంతవరకు ఏపీ ఎన్నికలపై ప్రభావం పడి ఉండొచ్చు. ఇంతకీ జగన్ గెలుపును కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారనేదే ఇప్పుడు చర్చంతా. అయితే ఇందుకు చాలా కారణాలు కేసీఆర్ ముందస్తు వ్యూహాలుగా అర్థమవుతోంది. దీనికి 2019లో జగన్ గెలుపుకు అంతకు ముందు ఏడాది అంటే 2018లో చంద్రబాబు కేసీఆర్ మధ్య చెలరేగిన వివాదం బాగా కలిసొచ్చిందని కొందరు భావిస్తున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల సమయంలో టీడీపీ, కాంగ్రెస్ జతకట్టాయి. దాంతో ఆగ్రహించిన కేసీఆర్ త్వరలోనే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా 2019లో ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో జగన్ గెలవడానికి, టీడీపీ ఓటమికి కేసీఆర్ తన వంతుగా సహకారం అందించారని ప్రచారం జరుగుతోంది. 2014 నుంచి వైసీపీ, బీఆర్ఎస్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా 2014లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ కూడా బరిలో నిలిచింది. అయితే కాంగ్రెస్ను బలహీనపరచడానికి బీఆర్ఎస్ పార్టీనే జగనన్నను రంగంలోకి దింపిందని ప్రచారం కూడా జోరుగా సాగింది. అప్పటి నుంచి బీఆర్ఎస్, జగన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక సందర్భాల్లో వీరి మధ్య ఉన్న స్నేహం బయటపడింది. 2019 ఎన్నికల్లో గెలిచినందుకు అప్పట్లో కేటీఆర్ ప్రత్యేకంగా జగన్కు శుభాకాంక్షలు చెప్పడం, ఆ తర్వాత జగన్ 6 నెలల పాలన అద్భుతంగా ఉందంటూ కితాబ్ ఇవ్వడం వీరి స్నేహానికి ప్రతీక అని కూడా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కేసీఆర్కు సర్జరీ జరిగినప్పుడు కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లి కేసీఆర్ను పరామర్శించారు. ఇక జగన్ ఈ ఎన్నికల్లో గెలిస్తే రానున్న రోజుల్లో తన రాజకీయ వ్యూహాలకు జగన్ తనకు ఉపయోగపడతారని కేసీఆర్ భావిస్తున్నారు. ఇటు ఆర్థికంగా, అటు రాజకీయంగా తనకు తిరుగుండదు అని కేసీఆర్ ఉన్నట్లు సమాచారం జరుగుతోంది. అదే సమయంలో రేవంత్ దూకుడుకు జగన్ ద్వారా కొంచెం చెక్ పెట్టాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారట. భవిష్యత్తులో తన రాజకీయాల కోసం వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఆలోచించినా ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ అండ్ సీ అంటున్నారు విశ్లేషకులు.